ఇదిగో చూడండి, గ్రీన్ రెడ్ మసాలా ఫూల్ మకానా రెడీ అయింది. చాలా యమ్మీగా, చాలా క్రిస్పీగా ఉంది. వెయిట్ లాస్ పీపుల్కి చాలా యూస్ఫుల్ అయిన ఒక స్నాక్ అండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో పిల్లలకి పెద్దలకి కావాల్సిన ఒక హెల్తీ స్నాక్ రెసిపీ చేయబోతాను. చాలా సింపుల్గా ఇట్టే చేసేవచ్చండి. అదేంటో తెలుసా అండి? ఫూల్ మకానా. విన్నారా మీరు? మీలో చాలామంది తెలిసే ఉంటుంది. ఈ ఫూల్ మకానాలతో ఒక మసాలా చేస్తున్నానండి. 2 వెరైటీస్ ఉంటుంది. అద్దిరిపోతుంది అనుకోండి. టీ టైంకి అయితే సూపర్ డూపర్ స్నాక్ ఇది. ఫాస్ట్గా చేసే ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలని చూసేయండి. ఈ వీడియోలు ఫుల్గా చూసి మీరు నేర్చుకునండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఏమండి, ఈ మసాలా ఫూల్ మకానా చేయాలంటే మనము ఫస్ట్ ఇలాంటి బాటమ్ థిక్గా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఫూల్ మకానా అంటే చూడండి, ఇలా కవర్లో అమ్ముతారు. చాలా కొంచెం ఎక్స్పెన్సివ్, ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉందండి ఇందులో. ఇది యాక్చువల్గా తామరపు విత్తనాలు ఉంటుందండి, దాంట్లో చేసే మరమరాలు అనమాట. సో ఇది మన కర్రీస్ కూడా చేసుకోవచ్చు, ఇలాంటి స్నాక్స్ ఐటమ్ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది 100 గ్రామ్ తీసుకున్నాను ఈరోజు నేను. ఈ ఫూల్ మకానాలతో ఒక 2 వెరైటీ ఆఫ్ మసాలా చేయబోతున్నాను. ఫస్ట్ దానికి నేను దీన్ని బాగా రోస్ట్ చేసుకుంటానండి. డ్రై రోస్ట్ అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను ప్యాకెట్. చూడండి, దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేస్తాము. ఎలా అవుతుందంటే పాప్కార్న్లా చాలా క్రంచీగా క్రిస్పీగా తయారవుతుంది అనమాట. అంతదాకా నల్లగా అవ్వకుండా నిదానంగా మనము దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటామండి. ఏమండి, ఈ ఫూల్ మకానాలో చాలా న్యూట్రిషన్ వాల్యూ ఉందండి. దీంట్లో ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్ అని పెద్ద లిస్టే ఉందండి. ఇది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంది కాబట్టి. అలాగే హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి. సోడియం ఎక్కువ ఉంది, ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉందన్నమాట. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తుందండి ఇది. మీకు యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకు గుర్తొచ్చేది పసుపు కదా, ఇందులో కూడా అదే ప్రాపర్టీస్ ఉందన్నమాట. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి హెల్దీ రెసిపీ మీరు పిల్లలకి చేసిస్తే ఇందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూ కూడా యాడ్ ఆన్ అవుతుంది. పిల్లలకి మంచిగా ఉంటుంది, స్నాక్ డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసి మీరు పిల్లలకి ఇవ్వండి, సరేనా? ఏమండి, ఇక చూడండి, మన ఫూల్ మకానా బాగా రోస్ట్ అయింది, కలర్ కూడా కొద్దిగా మారింది కదా, చూసారు కదండి. ఇప్పుడు మీరు ఇలా చూసారంటే చూడండి, లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. ప్రెస్ చేస్తే ఇలా చూడండి, సౌండ్ వినపడుతుందా? ఇలా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తాము, అయిపోయింది. సో కూల్ డౌన్ అవని అంతలోపల మనము 2 మసాలా రెడీ చేసుకుంటాము. కొంచెం కేర్ఫుల్గా వాచ్ చేయండి, సరేనా? ఏమండి, మనం చేసే 2 మసాలాలో ఫస్ట్ మనము గ్రీన్ మసాలా రెడీ చేసుకుంటాము. ఇది చూడండి, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను, అలాగే నిమ్మరసము ఒక హాఫ్ నిమ్మరసం వేసుకున్నాను. సాల్ట్ మనము ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటామండి. ఇదిగో చూడండి, మన గ్రీన్ మసాలా రెడీ అయిపోయింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా రెడీ చేశానండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుంటాము. ఇదిగో చూడండి, గ్రీన్ మసాలాలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిపేస్తాము. సో ఇది పక్కకు పెడతాము. ఇప్పుడు మనము రెడ్ మసాలా రెడీ చేసుకుంటాము. చూడండి, కారం పొడి నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను, సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను, ఒక 1/4 స్పూన్, పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాను, ధనియాల పొడి ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను, జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇది చూడండి, వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మసాలా రెడీ చేసుకుంటాము. చూడండి, మసాలా రెడీ అయింది కదా, ఇందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటాము. సో మన రెడ్ మసాలా రెడీ అయింది, అలాగే గ్రీన్ మసాలా కూడా రెడీ అయింది. మసాలా రెడీ అయింది కదండి. ఇప్పుడు ఫూల్ మకానాకి మసాలా అంతా వేసి కలుపుతాము. ఆల్రెడీ మన ఫూల్ మకానా బాగా రోస్ట్ అయ్యి మరమలాడుతుంది, చాలా క్రిస్పీగా ఉంది. ఇందులో 50% రెడ్ మసాలా, 50% గ్రీన్ మసాలా యాడ్ చేస్తానండి. సో చేతులు శుభ్రంగా పెట్టుకోండి, ఇది హ్యాండ్స్తోనే కలపాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ నేను రెడ్ మసాలా వేసి కలిపేస్తాను.
చూడండి ఇలా స్ప్రింకిల్ చేయాలి. మనం ఎక్కువ వేసుకోకండి, మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాము. ఒక 3 స్పూన్స్, స్మాల్ 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేస్తాను. సో అయిందా? సో ఇది అయింది కదండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఈ మకానాకు మసాలా పట్టించినాము. ఆల్రెడీ మకానా క్రిస్పీగా ఉంది కాబట్టి మసాలా పట్టించిన తర్వాత మనం మళ్ళీ దాన్ని బాగా డ్రై రోస్ట్ చేయాలి. ఇప్పుడు మనము మిగతా ఉన్న పూల్ మకానాన్ని ఈ బౌల్లో యాడ్ చేసుకుంటాము. సో మకానా అంతా యాడ్ చేసుకున్నాము. ఇందులో గ్రీన్ మసాలా కూడా మనము ఇలా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. చేసుకొని బాగా అన్ని మకానాకి మసాలా పట్టేలా కలిపేస్తాము. కొద్దిగా తక్కువ ఉంది కదండి, సో కొద్దిగా యాడ్ చేసుకుంటాము. అంతే, మసాలా పట్టించేసాము. ఇదిగో చూడండి, రెడ్ మసాలా, గ్రీన్ మసాలా 2 రెడీ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనము మళ్ళీ దీన్ని డ్రై రోస్ట్ చేయాలండి. ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా లేదు. అంత హెల్దీ, వెయిట్ లాస్కి కావాల్సిన ఒక స్నాక్ ఐటమ్ అండి. ఇప్పుడు డ్రై రోస్ట్ ఎలా చేయాలో ఒకసారి చూసుకోండి. సో నేను సేమ్ కడాయి పెట్టుకున్నానండి. ఆల్రెడీ మకానా మనం ఒకసారి డ్రై రోస్ట్ చేసుకున్నాము. మసాలా వేసినాము, రెడ్ మసాలా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటాము వితౌట్ ఆయిల్ అనమాట. వేసిన తర్వాత మనము బాగా దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేస్తాము. ఏమండి, మన రెడ్ మసాలా ఫుల్ మకానా రెడీ అవుతుందండి. చాలా క్రిస్పీగా, ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకు చాలా ఇష్టమవుతుంది, మీకు కూడా చాలా ఇష్టమవుతుందండి. హెల్దీ కూడా. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉండేవాళ్ళు ఇలాంటి స్నాక్ ఐటమ్ చేసుకుంటే వెయిట్ లాస్కి చాలా బెనిఫిట్ ఉంటుందండి. మనము ఆల్రెడీ మకానా రోస్ట్ చేసుకున్నాము, ఎందుకంటే అది క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. సో ఈ మసాలా వేసిన తర్వాత మనము కొద్దిగా రోస్ట్ చేస్తే చాలండి, ఎక్కువ వద్దు. మసాలా వేసే ఫస్ట్ మనం రోస్ట్ చేస్తే మసాలా మాడిపోతుంది కాబట్టి ఫస్ట్ దాన్ని క్రిస్పీగా రోస్ట్ చేసుకొని మసాలా పట్టించి మళ్ళీ మనము దీన్ని ఇలా రోస్ట్ చేయాలి. ఆయిల్ లేకుండా చేయాలండి. ఓకే, అయిపోయిందండి. బాగా క్రిస్పీనెస్ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసి దీని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనము సేమ్ కడాయిలో గ్రీన్ కూడా రోస్ట్ చేసుకునేస్తాము. సేమ్ ప్రొసీజర్స్, ఇంకా బాగా డ్రై అయ్యేదాకా మనము దీన్ని ఇలా కలుపుతూ రోస్ట్ చేస్తాము. అదొక ఎత్తు అయితే ఇదొక ఎత్తు రుచిలో, అంత బాగుంటుంది. గ్రీన్ మసాలా కావాల్సిన వాళ్ళకి గ్రీన్ మసాలా, రెడ్ మసాలా కావాల్సిన వాళ్ళకి రెడ్ మసాలా, చాలా సూపర్గా ఉంటుంది. ఇందులో మీరు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మీరు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇవంతా అడిషనల్ అండి. నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. ఫాస్ట్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హెల్దీ స్నాక్ చేయాలంటే ఇచ్చేయండి, సరేనా? గ్రీన్ మసాలా వేసి రోస్ట్ చేసేది కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు వేసినాం కదా, అది కొద్దిగా రోస్ట్ అవ్వాలి, ఆ పచ్చి వాసన కూడా పోవాలండి. అందుకే లో ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా చేయండి. ఇంక 1 or 2 minutes అయిపోతుంది. అంతేనండి, మన గ్రీన్ మసాలా మకానా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకునేస్తాము. బౌల్ డ్రైగా ఉండాలి, అది నోట్ చేసుకోండి. ఇదిగో చూడండి, గ్రీన్ రెడ్ మసాలా ఫూల్ మకానా రెడీ అయింది. చాలా యమ్మీగా, చాలా క్రిస్పీగా ఉంది. వెయిట్ లాస్ పీపుల్కి చాలా యూస్ఫుల్ అయిన ఒక స్నాక్ అండి. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. క్రిస్పీ యమ్మీ స్నాక్ రెసిపీ మీ విజయ్ చేతి రుచిలో చాలా హెల్దీ స్నాక్ అండి ఇది. మసాలా ఫూల్ మకానా రెడ్ అండ్ గ్రీన్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. బారే వా, అది తిరిపోయింది. పుల్లగా, కారంగా. వా, ఇదే బాగుందా అది బాగుందా? రెండు బాగుంది, చాలా బాగుంది. పిల్లలకి అయితే చాలా ఇష్టమవుతుంది. డిఫరెంట్ వెరైటీ స్నాక్ రెసిపీ అండి విజయ్ చేతి రుచుల్లో. చూసారు కదా, చేసేయండి. నేను ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.